బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను కాంగ్రెస్ ని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ ఖండించారు. తాను కాంగ్రెస్ ను వీడటం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఆయన. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది తనపై కుట్రపూరితంగా ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అండగా ఉందని, తనకే తుంగతుర్తి బీఫామ్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు ఆయన. ఇక తుంగతుర్తిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి నామినేషన్ వేస్తానన్నారు. తుంగతుర్తి అంశంతో పాటు ఎప్పుడూ కూడా ఆ పార్టీ తనకు వ్యతిరేకంగా లేదన్నారు. కానీ సోషల్ మీడియాలో బయట తాను పార్టీ మారుతున్నట్లుగా జోరుగా ప్రచారం చేస్తున్నారని, దీనిని ఆయన ఖండిస్తున్నానన్నారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. తనకు ఖచ్చితంగా బీఫామ్ వస్తుందన్నారు. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో నేను కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్టు చేస్తున్న విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవరు నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా కూడా బీఆర్ఎస్ లేదా ఇతర కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు చేస్తున్న రూమర్. ఈ రోజు తుంగతుర్తి విషయంలో గాని, ఇతరత్ర అంశాల్లో పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా లేదు. నేను పార్టీతో ఉంటా అని చెప్పుకోవడానికి ఈ వీడియో పెట్టట్లేదు. పార్టీని బదనాం చేయడానికి, దాయకర్నేదో అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్ర తప్పితే దీంట్లో మరొకటి లేదు. ఇలా చివరికి ఇంతకు దిగజారిన ఈ పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చిందా అని నవ్వొస్తున్నది చూస్తే. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాతో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నది. రాష్ట్ర నాయకత్వం నా కొరకు కూడా మంచిగా ఉన్నది. పార్టీలో అందరినీ కలుపుకోపోయే విధంగా ఒక ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో అందరూ కూడా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నా మీద చేస్తున్న దుష్ప్రచారం వెనుక అధికార పార్టీ ఉందనేది నా యొక్క అంచనా. లేకపోతే ఏమంటాము, ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసే వ్యవస్థ ఇతరులకు లేదు, ఆ అవసరం కూడా ఎవరికి లేదు. మరి ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫేక్ న్యూస్ ను చేయడానికి ఎంత పెద్ద వ్యవస్థను, ఎక్కడ దాదాపు రాష్ట్రాలు ఎల్లలు దాటిపోయి అది సోషల్ మీడియాని చేస్తున్నారంటేనే ఒక నవ్వే వస్తున్నది. వాస్తవానికి అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి టీఆర్ఎస్ పబ్లిక్ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నాకు అండగా ఉంది. రేపు బీఫామ్ కూడా వస్తుంది. డెఫినెట్ గా తుంగతుర్తిలో నామినేషన్ వేస్తుంది. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ ఖండించారు. తాను కాంగ్రెస్ ను వీడటం లేదని, ఏ పార్టీలోకి వెళ్లటం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది తనపై కుట్రపూరితంగా ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అండగా ఉందని, తనకే తుంగతుర్తి బీఫామ్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పుకొచ్చారు. తుంగతుర్తిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి నామినేషన్ వేస్తానన్నారు. తుంగతుర్తి అంశంతో పాటు ఎప్పుడు కూడా ఆ పార్టీ తనకు వ్యతిరేకంగా లేదన్నారు. కానీ సోషల్ మీడియాలో బయట తాను ఈ పార్టీ మారుతున్నట్లుగా జోరుగా ప్రచారం చేస్తున్నారని, దీనిని ఆయన ఖండిస్తున్నానన్నారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. తనకు ఖచ్చితంగా బీఫామ్ వస్తుందన్నారు. కూడా సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నా మీద చేస్తున్న దుష్ప్రచారం వెనుక అధికార పార్టీ